నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కాళేశ్వరం. ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. దేశంలోకెల్లా ఒకే పానపట్టంపై 2 లింగాలున్న ఏకైక ఆలయంగా విరాజిల్లుతోన్న క్షేత్రమిది. ఆ దివ్యక్షేత్ర వైభవమేమిటో నేటి తీర్థయాత్రలో చూద్దాం. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన, స్మరించిన, స్వామిని దర్శించిన, సేవించిన సకల పాపరాశులు నశించి దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారని కాళేశ్వర యాత్రాఫలం వివరిస్తోంది. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం క్షేత్రాల మధ్య ఉన్న పవిత్ర భూమిని త్రిలింగ దేశంగా పురాణాలు అభివర్ణించాయి. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా అలరారుతోన్న ఈ కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానవట్టంపై 2 శివలింగాకృతులు నెలకొనటం ఈ క్షేత్ర విశిష్టత. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయానికి దక్షిణంగా అర్ధచంద్రాకారంగా గోదావరి ప్రవహిస్తోంది. ఆ అర్ధచంద్రాకృతి మధ్యలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ప్రాణహితగా ఖ్యాతి పొందిన పెన్గంగ, అంతర్వాహిని సరస్వతి, గోదావరి నదీ జలాల గలల సిరులతో ఈ క్షేత్రం శోభిల్లుతోంది. ఈ క్షేత్ర వైశిష్ట్యం, మహిమా వైభవాల్ని స్కాంద పురాణంలోని కాళేశ్వర ఖండంలో సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరించాడు. కాళేశ్వరం దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఎందరో మహనీయులు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలిచ్చినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకము 1140 ప్రాంతంలో కాకతీయ రాజులలో ప్రముఖుడైన 2వ ప్రోలరాజు కాళేశ్వర ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడ చాళుక్యులు కాళేశ్వర స్వామిని, ముక్తీశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలుచుకున్నారు. కాకతీయ రుద్రదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాడు. క్రీస్తు శకము 1171వ సంవత్సరం నగునూరు శాసనం ప్రకారం ఈ క్షేత్రంలో రుద్రేశ్వరలింగాన్ని కాకతీయ రుద్రదేవుడు ప్రతిష్ఠించినట్లు వెల్లడి అవుతోంది. కాకతీయులలో ప్రసిద్ధుడైన గణపతి దేవుని రాజగురువు విశ్వేశ్వర శివాచార్యులు, ఆయన సోదరీమణులు కుందమాంబ, ఏలమాంబలు ఈ క్షేత్రంలో 1116 శివలింగాలు ప్రతిష్ఠించినట్లు కొలిపాక శాసనం వివరిస్తోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దివ్యమంగళ రూపాలను దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు. విలక్షణ శిల్పకళా శోభితంగా ఉన్న గర్భాలయంలో పానవట్టంపై కాళేశ్వరలింగం, ముక్తీశ్వరలింగం ప్రకటితమవుతాయి. ముక్తీశ్వరలింగానికి శీర్ష భాగంలో 2 నాసికా రంధ్రాలు ఉండటం విశేషం. ఎన్ని కలశాలతో స్వామికి అభిషేకం చేసినా ఆ నాసికా రంధ్రం ద్వారా ఆ నీరు ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ అంతుపట్టదు. ఆ పవిత్ర జలం అంతర్వాహిని ప్రవహించే సరస్వతీ నదీ రూపంలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో సమ్మిళితమవుతుందంటారు. అందుకే ఈ క్షేత్రం గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమ క్షేత్రమయ్యింది. కాకతీయ ప్రతాపరుద్రుడు ముక్తీశ్వరుణ్ణి పూజించి బంగారంతో తులాభారం చేసి ఈ క్షేత్రంలోనే ఆ బంగారాన్ని దానం చేసినట్లు క్రీస్తు శకము 1250 విశ్వేశ్వర శాసనం వెల్లడిస్తోంది. కాకతీయుల శివభక్తికి, శిల్పకళా వైభవానికి ఈ కాళేశ్వర క్షేత్రం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి కొన్నాళ్లు ఇక్కడ తపస్సు చేసుకున్నట్లుగా చెబుతారు.
పురాణ చారిత్రక ప్రశస్తితో ఈ దివ్య శైవక్షేత్రం వర్ధిల్లుతోంది. కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు. కాలుడు అనగా యమధర్మరాజు. యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాలుడు అనే పేరు వచ్చింది. గర్భాలయ 4 ద్వారాలు కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో, నేపాల పశ్చిమతాత ఆలయంలో, తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం మాత్రమే గర్భాలయాన్ని 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా కూడా మనం స్వామివారిని పూజించుకునే అవకాశం, దర్శించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట. ఈ క్షేత్రంలో కాలసర్పదోష నివారణ పూజలు, అలాగే శని పూజలకు చాలా ప్రత్యేకమైన దేవాలయం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయం. కాశీ నగరంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని చెబుతారు. అయితే కాళేశ్వరంలో కొలువైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దర్శనం మాత్రం చేతనే సర్వపాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందని స్కాంద పురాణం ద్వారా అవగతమవుతోంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ముందుగా ప్రాకార దేవతలను దర్శించుకుంటారు. కాళేశ్వర క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. గంగా గోదావరి నదులలో ఎవరు తీర్థరాజమనే విషయంలో వివాదం ఏర్పడింది. గోదావరి శివుడి గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గోదావరి కోరిక మేరకు కాళేశ్వర క్షేత్రంలో వెలసి గోదావరి నదిలో స్నానమాచరించి ముక్తీశ్వర రూపంలో ఉన్న సదాశివుణ్ణి దర్శిస్తే ముక్తి కలుగుతుందని అభయమిచ్చాడంటారు. గోదావరి కోరిక మేరకు కైలాసవాసుడు కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరునిగా సకల భక్తులకు ముక్తిని ప్రసాదించటంతో పాపాత్ములెవరూ యమలోకానికి రావటం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో సమవర్తి యమధర్మరాజు శివతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. తరుణోపాయాన్ని విశదపరిచాడు. ముక్తీశ్వరలింగం పక్కనే కాలుడు అనగా యముణ్ణి మరో శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఆ శివలింగం కాళేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. ఎవరైతే ముందుగా కాళేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాతే ముక్తీశ్వరుణ్ణి కొలిచిన వారికి ముక్తి కలుగుతుందని అభయమిచ్చాడని చెబుతారు. ఒకే పానవట్టంపై గోదావరి కోరిక మేరకు ఆవిర్భవించిన ముక్తీశ్వర స్వామి కాలుని చేత స్వయంగా ప్రతిష్ఠితమైన కాళేశ్వర స్వామి నెలకొని నిత్య పూజాధికాల్ని అందుకుంటున్నారు. అందుకే ఈ క్షేత్రానికి మహాకాల క్షేత్రమని, ముక్తీశ్వర క్షేత్రమని, ప్రదోష నివారణ క్షేత్రమనే పేర్లు స్థిరమైనాయి. క్రీస్తు శకం 1397లో దేవరాయులు కాళేశ్వరానికి వచ్చి అభిషేకాలు, అర్చనలతో ముక్తీశ్వరుని కొలిచినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రాకార దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి దర్శనానికై గర్భాలయానికి చేరుకుంటారు. అణువణువున శివభక్తి పారమ్యత తొలకిసలాడే ఈ క్షేత్రానికి ప్రతి నిత్యం దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. గర్భాలయంలోకి భక్తులు నేరుగా ప్రవేశించి స్వయంగా అభిషేకాది అర్చనల్ని నిర్వహించుకునే సంప్రదాయం ఈ క్షేత్రంలో అమలులో ఉంది. ప్రధాన ఆలయం ముంగిట ప్రత్యేకంగా నందీశ్వర మంటపంతో పాటు ఆలయానికి నలుదిక్కులా 4 నందీశ్వర ప్రతిమలు ఇక్కడ ప్రతిష్టమై ఉండటం విశేషం. కాళేశ్వరంలో వైదిక ఆగమోక్త విధి విధానాలతో నిత్య పూజాది ఉత్సవాల్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. గర్భాలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శుభానంద అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ పార్వతీ అమ్మవారిని శుభానంద అమ్మవారుగా కొలుచుకుంటారు. మన రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో విశిష్ట క్షేత్రంగా కాళేశ్వరం అలరారుతోంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఉపాలయాలలో మూలవరుల్ని ప్రతిష్టాపన చేశారు. ధ్వజస్తంభ, బలిపీఠాల ప్రతిష్ఠ, రాజగోపుర మహాకుంభాభిషేకాల్ని ఘనంగా నిర్వహించారు. ముజ్జగాల్ని మురిపంగా పరిపాలించే ఆది పరాశక్తి జగన్మాత పార్వతీదేవి శుభానందాదేవిగా ఇక్కడ పూజలందుకుంటోంది. కొలిచిన భక్తులకు శుభాల్ని, ఆనందాల్ని జంటగా అనుగ్రహించే శుభానందదేవి భక్తుల పాలిట అనురాగవల్లి, ఆశ్రిత కల్పవల్లి. భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఉన్న సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ సరస్వతి అమ్మవారు ప్రౌఢ సరస్వతిగా పూజలందుకుంటున్నది. జ్ఞాన సరస్వతి దేహి మే
సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. అపురూప ఆధ్యాత్మిక దివ్యధామంగా వినుతికెక్కిన ఈ ఆలయంలో పలు ఉపాలయాలు, పరివార దేవతల సన్నిధులు అలరారుతున్నాయి. ప్రదక్షిణా పథంలో వర్తులాకృతిలో ఈ దివ్య సన్నిధానాలు నెలకొని ఉంటాయి. దుర్గాదేవి, మహాగణపతి, వీరభద్రుడు, విజయ గణపతి, అన్నపూర్ణ, చింతామణి గణపతి, స్వర్ణాకర్షణ భైరవుడు, హనుమంతుడు, మత్స్యావతారమూర్తి, శ్రీ మహావిష్ణువు, జ్యేష్ఠాదేవి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, బాలరాజేశ్వర స్వామి, కాలభైరవుడు, శ్రీభైరవుడు, నవగ్రహ మంటపాలు నెలకొని ఉంటాయి. అలాగే ఇదే నెలవులో సూర్యదేవాలయం, యమకోణం నెలకొని ఉంటాయి. యమకోణం ద్వారా సంచారం చేసిన వారికి నరకబాధ తొలగుతుందని నమ్మకం. ఇదే నెలవులో మరోవైపు కోదండరామస్వామి వారి దివ్య సన్నిధి అలరారుతోంది. ఈ క్షేత్రంలో బస చేయటానికి దేవస్థాన సత్రాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థాన అతిథి గృహాలు, భక్తుల వసతి సదనాలు ఉన్నాయి. ఘనమైన పురాణ వైభవం, విశిష్టమైన చారిత్రక ప్రాభవం ఉన్న కాళేశ్వర దివ్య శైవక్షేత్ర సందర్శనం భక్తులకు ఐహిక, పారమార్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. ముక్తిని ప్రసాదించే కరుణామయుడు ముక్తీశ్వరుడు. కాళేశ్వరుడిగా, అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్న ఆ పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.